జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్నా జై శ్రీరామ్. అన్నా కాట్ల హీరో వాట్ హీరో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. వాళ్ళు ఒకటి లేదు సార్ మా మా అట్లా కాదురా, నువ్వు రోజు నాతో ఉండేవాడు రా. రాత్రి 10 గంటల 7 గంటలకు ఇంటి దగ్గరికి వచ్చినారా? ఎవరు? వాళ్ళ అనుచరులు ఇద్దరు. అమ్మా బాగున్నావా తల్లి? బాగున్నామా? రామ్మా కుర్చీ ఏంటి రావటి. రామ్మా. చెల్లి కూతురా? ఆమె ఉంటుంది ఇక్కడ నీ దగ్గర. నువ్వే ఉంటావు? ఇంకొకరి దగ్గర ఉంటావా? నీరా దాని పొద్దున్న 7 గంటలప్పటి నుంచి పిలుచుకెళ్ళినాను. ఇంకా అక్కడ ఇది చేసుకోండి కొట్టుకోట్టుగా. వాటికి వెళ్ళిన తర్వాత ఉదయం 7 గంటలప్పటి నుంచి అక్కడి నుంచి బయటకు రాని రాత్రి 8 వరకు ఆయన ఫుల్ మందు తాగుతూ ఇది చేసుకుంటున్నాడు. పైన 10 గంటలప్పుడు నేను ఫోన్ చేస్తే పొద్దున్న 10 గంటలకు నన్ను వేరే వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేస్తే వచ్చినాడు. ఈయన్ని కూడా అక్కడే బంధించేసినాడు. ఇంకా దాని ఇంకా రాత్రి 8 గంటల వరకు అక్కడే కూర్చుని ఆయన తాగుతున్నాడు, ఎవరు వస్తున్నారు పోతున్నారు అంతా. 8 గంటలప్పుడు వచ్చి ఆ ఎంటీ పట్టాలు ఎంటీ డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టున్నాడు. ఖాళీ డాక్యుమెంట్. డబ్బులు కావాలంటే ఇస్తామని చెప్పినాం. ఒకవేళ ఈ రోజు కంటే రేపు తీసుకున్నాం. మా వాళ్ళు ఫోన్ చేసినారని చెప్పినారు. వీళ్ళంతా ఫోన్ చేసినారు. 1 2 3 పక్కన కూడా ఫోన్ చేసినారు. 2 రోజులు కూడా ఒకవేళ పొద్దున్న కానీ తీసుకోమన్నారు వేరే వాళ్ళు. ఆయన దాని గురించి కాదు, ఆ సంతకాలు పెట్టారు. దేనికి ఆ సంతకాలు ఏం చేస్తారు? ఎంటీ ఫార్మ్ మీద అన్ని. అది నువ్వెందుకు మాట్లాడలేదు? అందరూ మాట్లాడినారు. ఎవరు మాట్లాడలేదు. ఆయన సాయంత్రం వరకు రూపాయలు తెచ్చుకున్నా. నా బర్త్డే రూపాయలు తెచ్చాడు. ఏవో ఉంటే ఇస్తుంది కదా మాట్లాడాను. ఎక్కువ మాట్లాడారు. 2 రోజులు టైం అయినా పంపించానా సాయంత్రం వరకు కడుతున్నాను. ఏం తిమ్మప్ప నువ్వు చెప్తే చేసినాడు. ఫోన్ 11 గంటలకు చేశాను. మామ నువ్వు చెప్తే ఇంటాడు చెయ్యాలి. ఫోన్ చేశాను. 10వ తారీఖు డిసెంబర్ లేకుంటే మనం తెచ్చి కడతాము అని చెప్తున్నాను. లేదు మీ వదిలిన డబ్బులు నా భార్య అవి మీ చెల్లెలు నా భార్య అవి నాకు బర్త్డే ఉండేదానికి గిఫ్ట్గా ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకుని నేను ఫారెన్ పోతాను. వీటి మాట్లాడితే మేము మాట్లాడలేమన్నా చూడనా ఒకసారి చూడి బాగుండదు మరి అంటే లేదా మంచిదని ఫోన్ పెట్టండి. ఇంకెక్కువ మనం యాడ్ అవుతుంటాం మరి లేదంటే నువ్వు తెచ్చికట్టండి. 2-3 సార్లు ఫోన్ చేస్తాను. సార్ మీరు చెప్తే వినాలేం సార్ మీరు చెప్తే వినాలి సార్. ఎవరెవరితో ఫోన్ చేస్తారు కదా సార్. ఆ సార్ చెప్తే కూడా వినాలి సార్ అంటారు. డబ్బు పెట్టాలన్నా డబ్బు పెట్టితే తీసుకోవాలి. ఆదివారం మన ఇద్దరు బ్యాంక్ ఇంత రాత్రి ఇప్పుడు సాయంత్రం 7 కోసం 2 రోజులు టైం నేను అరేంజ్ చేస్తాను. ఏముందని పంపిస్తాను. మీ వాళ్ళు ఇద్దరు పట్టుకొని నాగరాజు ఇంకా నాగేంద్ర ఇద్దరు 2 చేతులు పట్టుకొని నన్ను చెప్తా పట్టాను. ఇంకా నన్ను బయల్లో పుట్టి వేస్ట్ అని ఆల్రెడీ అట్లా మాట్లాడద్దు. రికార్డింగ్ అట్లా మాట్లాడద్దు ఉండు నన్ను పోలీసు వాళ్ళు పంపిస్తాను. ఫస్ట్ భార్యకి ఈ ఫోన్ చేపిస్తాను. పోయి కంప్లైంట్ చేయాలి. ఈ అప్ప భార్య పోయి ఉంది. ఈ అప్ప బయట ఉండే మరి అప్పని చెప్పి ఎస్ఐకి ఫోన్ చేస్తే ఇంటికి పోయింది. ఎస్ఐ వచ్చి అప్పము ఎస్ఐ పోయి మొగోడు పోయి బాగానే తిట్టినాడు. బాగా తిట్టినాక ఇంకా ఎదబడి కేజీ శ్యాంబాబుతో ఫోన్ చేయించినాడు. తర్వాత నాగరాజుతో ఫోన్ చేయించినాడు. ఇంకా వాళ్ళు ఇదేం బాగా ఎవరికి సిఐకి చేయించి రాత్రి 12 గంటల రాత్రి 2 గంటలప్పుడు కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేసి సెక్షన్ పెట్టినాము. పొద్దున పిల్లల్ని విచారించి సెక్షన్లో వెళ్తుంటే పెంచుకున్నామని చెప్పారు. ఓకే సార్ అండి. పొద్దున ఎస్పీ ఫోన్ చేసి సిఐని తిట్టాను. నువ్వు అంత జల్దీ కట్టే అవసరం ఏముంటుంది, ఎక్కడ టిడిపోడే కదా ఎరేవాడ అని సిఐని తిట్టి చెడవాడ తిట్టినాడు. నాకు తెలిపినట్లు ఎట్లా చేస్తున్నాను సార్. వేరే ఇస్తారు అక్కడ అయిపోయిందా? డబ్బులు ఇచ్చేదంటే వాస్తవము
మేమందరం ఈ కలిసి కానీ ఇస్తాము, రమ్మను అదే చెప్తా ఇటు కొడతాము, ఆ డబ్బులు వడ్డీతో సహా ఇస్తాము. అది ఏం వడ్డీ వేసినాడో ఆ వడ్డీతో సహా ఇస్తాము. డబ్బులు వ్యాపారం చేసినా నేను రెడీ చేసినా పోయి ఇచ్చి సీత కట్టి కేసు అంటే మాకు అక్క లేదనే దాకే ఉన్నాము ప్రధానంగా. ఏదన్నా రాజుగారం మా డబ్బులు చూసుకొని ఎప్పుడు ఎట్లా కొట్టినారో అట్లా కొడదామని ఆ బాబుతో కొట్టాలని చెప్పినాం సార్. అదే చెప్తున్నాను నేను, ఈ డబ్బు వడ్డీ ఏముండదు, వడ్డీకి చెప్పి వడ్డీ కడతావు, డబ్బులు పెట్టినావు నువ్వు చెప్తావు ఒకటే కదా, మేము చెప్తావు ఒకటి మా కేసు వద్దు ఏమో అన్నాడు. మమ్మల్ని కూడా కాదు ఈయన అన్నాడు, వారి మీద ఇది పోయినా కొడక నీ మీద గంజా కేసు పెడతాను తిట్టేస్తున్నాడు. నన్ను కొట్టమని వాళ్ళు ఎవరు నాగరాజు అందుకోసని వాళ్ళని అదర్ లాంగ్వేజ్ లేదు నాయకులుగా మాట్లాడ అంతే, ఎవరెవరో సార్వలు చేస్తున్నారు, ఆ సార్వలు చెప్తే ఆడ ఎంటీ ఫారాలు ఎందుకు ఇచ్చినాడో నాకు అర్థం కాదు. వల్ల డబ్బు గురించి అయితే అంత ఇది కాదు. అతని ఎంటీ బాండ్ల పేపర్ని అది పట్టాల మీద ఎంటీ డాక్యుమెంట్లు తెచ్చినాడు, అవుట్ మీద సంతకాలు పెట్టాను ప్రెజర్ చేసినాడు. నాకు మెయిన్ అవి నాకు మేము పెట్టింది. కొత్త బైపాస్లో ఉన్నది 35 ఎన్నో ప్లాట్లు ఈ అప్పుడు హ్యాండ్ఓవర్లో ఉంటుంది. అదే చెప్తున్నాను బాబు సార్, అవుట్ గురించి అసలు ఏంటి అనేది కూడా చెప్పడం లేదు. నువ్వు పెట్టాలి, నువ్వు గంటలోకి తేకుంటే నిన్ను ఇవన్నీ సంప అండర్ గ్రౌండ్లో ఇడ కింద పూస్తానని పోతున్నాడు. నిన్ను తాగినాడు. ఆ సీసీ కెమెరా ఉంటే బాగుంటున్నారు. ఆయన నువ్వు అది ఎంత తాగేదానికాడ అది ఇంతలని మాత్రం సీసీ కెమెరా పెట్టినాడు. తీసుకోండి క్లియర్ చేసుకుంటారు. ఆయన పొరపాటు నేనేం లేకుంటే అది గాజు పెన్ తీసుకొని పొడిసేపు వచ్చినాడు ఒకే పని. ఇంతకుముందు ఈడే కామెంట్లో కూడా ఒకరు కొట్టి చంపేసినాడు. గతంలో కూడా 2018లో కార్ పెట్టుకుంటే నేను ఆర్టీఓ ఆఫీసర్ వచ్చిన వెహికల్ లారీలు మార్కెట్ వచ్చిన ఆపి డబ్బులు తాకలు చిల్లర ఇది లేదన్న మళ్ళీ నోటు ఏమా అన్న ఇప్పుడు ఆయన అంటే పోలీసులు పట్టుకోబెట్టారు. ఎస్పీకి ఎంపీ గారు ఫోన్ చేసినారు, కే శ్యాంబాబు ఫోన్ చేసినారు. ఆయన మన బొజ్జమ్మగానే గట్టిగానే మాట్లాడింది. అన్న ఎవరికి సపోర్ట్ చేయకూడదు, అక్కడ మా వాల్మీకి జరిగింది అన్నాము అని గట్టిగా మాట్లాడినప్పుడు అంటే కే శ్యాంబాబు అని తిట్టాడని రిమార్ ఉంది. ఇట్లా ఇట్లా పనులు చేయకూడదని చెప్పాడు. ఆయనతో పోయి ఉంటే నీకు తిట్టనిపించినాడు అనేది ఉంది. పరిష్కారం మాకు స్వాగతం చెప్పడానికి పరుగు నేను కూడా అందరికీ సమాజంలో గౌరవంగానే బతుకుతున్నాను. మాకు చెప్తున్నాను అది చెప్తా ఇట్లా అనేది నీ సాయి కాదులేనా, మనకే సారీ చెప్పాలి. అన్నిక సంఘానికి సారీ చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో అవతల మనిషి మనం మాట్లాడలేదు. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. మనం కూడా ఒక స్థాయిలో ఉన్నాం కదా. ఆయన బయట రాకున్నట్లు ఇంతవరకు లోపలే ఉండి బయట రాకున్నట్లు ఉన్నాడు. కనీసము ఆయన ఎన్నుకుంటే వాళ్ళు ఈడే తిరుగుతున్నారు. ఎట్లు తిరుగుకుంటా ఈయన్ని చూసి మరి ఇంకారంతా ఇట్లా మిసాలు తిప్పుకుంటారు. వాళ్ళని తెచ్చేస్తే భయం అనేది ఉంటుంది కదా. మొన్న ఈయన టీ తాక్కుంటుంటే సుట్ట కొట్టుకుంటే ఇట్లా తిరుగుతుంది అంటే పట్టుకున్నాడు. వాళ్ళన్నారు దేశాలు వేసాయి భయం అనేది ఇంకొకరి వాటికే వచ్చినాడు కంప్లైంట్. నీకు నాగేంద్ర స్టేషన్కి వచ్చినాడు కదా మరి నాగేంద్ర. మరి ఏం చేస్తారు వాల్మీకి ఇస్తే దాంట్లో ఎఫ్ఐఆర్లో రాపించిన ఆయన కూడా నాగేంద్ర స్టేషన్కి వచ్చి మరి అమ్మాయికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాయి కదా, స్టేషన్లోకే వచ్చిపోయాయి కదా. మళ్ళీ మొన్న కూడా బుధవారం రోజు ఆయన పైన అది మా మామ ఎదురుగా వచ్చిపోయిన తర్వాత మేము వచ్చిపోయినాము.
పోతే మీరే కింద షాడ్ పెట్టినారని మాకు లాండ్రా ఇదే అయితే మనం గలాట్ అయితే వాళ్ళ భయం వాళ్ళకే మనం వచ్చేసినాం చెప్తే బయటకు వచ్చినాం తర్వాత రోడ్డు ఏం సార్ మీరంతా ఊర్లో పెద్ద మనుషులు, బీసీలు నడిపే నాయకులు మీరంతా. మీరు మాట్లాడే మాటకు విలువ ఉండాలి. ఎవరి దగ్గర అయినా సరే విలువ ఉండాల్సిందే. అది ఎమ్మెల్యే దగ్గర అయినా, పోలీసుల దగ్గర అయినా, ఆఫీసర్ల దగ్గర అయినా విలువ ఉండాలి. రెండోది, ఇది మనం చాలా దారుణం. దీన్ని చెబుతున్న ప్రకారంగా అయితే అది చాలా దారుణం. మాట్లాడినారా మీరు ఎవరన్నా పోయి వాళ్ళు ఏం మాట్లాడలేమన్నా పెద్ద పిల్లలు ఇచ్చిండు రాసినాడు దగ్గరికి పోయితే వీళ్ళు అందరూ వెళ్ళి మరి ఏం సమాచారం అంటే దాచుకుంటావాలా తర్వాత మాట్లాడండి అని చెప్పాడు. మాట్లాడుకోండి వాళ్ళు కూడా వస్తారు అని చెప్పాడు. అందరూ పోయినాము. పెద్దనా ఏం మాట్లాడంటే ఎమ్మెల్యే మీ ఆయనే ఉండరా, అందరూ మనమే ఉన్నాము. ఇది రాజకీయంగా రేపు పొద్దున మనకి ఇబ్బంది అవుతుంది. ఏదన్నా తెల్లిపిల్ల అయ్యేదే తెల్లిపిల్ల కూర్చొని మాట్లాడి ఇది కదా మాట్లాడి బ్యాలెన్స్గానే మాట్లాడినాడు. మీ మనసులో ఏమంతా చెప్తే దాన్ని బట్టి మాట్లాడలేను. లేకపోతే నేను వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడినా అంతేనా రైట్. స్టెప్స్ దగ్గర చెప్తాను. గత 3 రోజులుగా బీటీ సురేష్ అని విఆర్ఓ మీద దాడి జరిగింది. ఆయన కిడ్నాప్ చేశారు. ఒక రోజంతా పెట్టుకొని చిత్రహింసలు పెట్టాడు అనేటువంటి వార్తల నేపథ్యంలో నిన్ననే వాల్మీకి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన చేసినాయి. వాల్మీకి సమాజంలో ఒకరికి అన్యాయం జరిగింది, కనీసం పోలీసులు పట్టించుకోవట్లేదు, అధికారులు దీని మీద శ్రద్ధ చూపట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు. నేను 3 రోజులు ఊళ్ళో లేకుంటేనే ఈరోజు రాగానే వాల్మీకి సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు, రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, అలాగే సామాజిక వర్గంలో పేరున్నటువంటి వ్యక్తులందరినీ ఒకసారి కలిసి విషయం తెలుసుకుందామని బీటీ సురేష్ ఇంటికి వచ్చాను. విషయాన్నంతా కూడా ఆ అబ్బాయి చెప్పాడు. నేను పోలీసులతో మాట్లాడతాను, ఆ వైపున ఎవరైతే ఇది కిడ్నాప్ చేశారన్నారో వాళ్ళని కూడా మాట్లాడి ఏం చేయాలన్న విషయాన్ని మళ్ళీ ఒకసారి కూర్చుందాము అని పెద్దలందరూ సలహా ఇచ్చారు. ఆ రకంగా ముందుకెళ్తాను. ఒకటి మాత్రం వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. తమ సామాజిక కులంలో చిన్నవాడో పెద్దవాడో ఎవరికైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మేమంతా ఉన్నామని నిలబడి కులంలో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా నిన్న చేసినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే ఒక ర్యాలీ లాగా చేశారో దీన్ని నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇది చాలా మంచి పరిణామం. ఇది కేవలం ఆదోనిలో మాత్రం కాదు, కర్నూలు జిల్లాలో అయినా, రాయలసీమ ప్రాంతంలో అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే వీళ్ళు ఒక ఉదాహరణగా నిలిచారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే పార్టీలు ఈ బీసీలని కులాల్లో చిచ్చు పెడతా ఉంటారు. ఒకే కుటుంబంలో ఉంటే ఒకరి దగ్గర ఇంకో దగ్గర, ఒకరు నాయకుడి దగ్గర ఇంకోటి నాయకుడి దగ్గర ఉండి ఏదో రకం వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వీళ్ళు తమ సొంత కులాన్ని, తన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇబ్బంది అయినా సరే పట్టించుకోకుండా తిరుగుతున్నారనే అపవాదు చాలామంది చెప్తూ ఉంటారు. వీళ్ళకి ఐక్యత లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఈ ఒక్కసారి మా ఆదోళనలో జరిగినటువంటి సంఘటనని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే. ఇది కేవలం వాల్మీకి సామాజిక వర్గానికి మాత్రమే కాదు, అందరికీ కూడా ఒక ఉదాహరణగా నిలిచింది.
నిన్న ఒక సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి కష్టం వస్తే అన్ని పార్టీల వాళ్ళు, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ నాయకుడి దగ్గర ఉన్నవాళ్ళు ఈ నాయకుడి దగ్గర ఉన్నవాళ్ళు, వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా అన్ని పార్టీలు, మాకు పార్టీలు అవసరం లేదు, మా సామాజిక వర్గం అభివృద్ధి, మా సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం చాలా ముఖ్యము అన్న వాటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళంతా కూడా నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని మిగతా సామాజిక వర్గాలు కూడా ఆలోచన చేయాలి, మిగతా సామాజిక వర్గాలు కూడా అనుసరించాలి. మీ సామాజిక వర్గాల్లో పేదవాళ్ళకి కష్టం వస్తే, ఎవరికైనా ఇబ్బంది వస్తే మీరు నిలబడుతున్నారా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము ఈ పార్టీ కాబట్టి నిలబడము, ఆ పార్టీ కాబట్టి నిలబడం, మా లీడర్ చెప్తే వింటాము, ఈ లీడర్ చెప్తే వింటాము అని కాకుండా మనము అనగారిన వర్గాలం, బీసీలము, ఎస్సీ ఎస్టీలం ఏకమైతే పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళకు ధైర్యం ఉంటుంది అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్లే వీళ్ళందరినీ కూడా, నాయకులందరినీ ప్రత్యేకంగా అభినందించడానికి కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ సమస్యని సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. అటువైపు వాళ్ళతో వింటాను, పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడతాను. దీన్ని ఊర్లో మరింత పెరగకుండా ఈ సమస్య మరింత అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ప్రయత్నం చేసి ముగిస్తామని తెలియజేస్తాను.